అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈరోజు నేను కేక్ చేయబోతున్నాను. ఇది బొంబాయి రవ్వతో చేసింది. ఒక గిన్నె తీసుకొని అందులోకి అరకప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే అరకప్పు పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి, ఉండలేమీ లేకుండా. తర్వాత ఇందులోకి పావు కప్పు నెయ్యి వేసుకొని ఇది కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ, అలాగే అరకప్పు పంచదార వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక పెరుగు పాలు నెయ్యి పెట్టుకున్న మిశ్రమాన్ని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం రెడీ అవుతుంది అన్నమాట. కేక్కి ఈజీగా ఉంటుంది. అలాగే 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఈ బొంబాయి రవ్వ పంచదార మిశ్రమాన్ని ఈ పెరుగు దాంట్లోకి వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇందులోకి యాలక్కాయల పొడి వేసుకోవాలి. నా దగ్గర యాలక్కాయ పొడి లేదు కాబట్టి నేను యాలక్కాయని చిత్తకొట్టి వేసుకున్నాను, అందుకని ఈ విధంగా ఉంది. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు అట్లా కదిలీకుండా పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత కేక్ గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం గిన్నెకి రాసుకోవాలి. గిన్నె అంతటా రాసిన తర్వాత ఇందులోకి మైదా వేసుకోవాలి. ఈ మైదా అనేది కేకు త్వరగా రావడానికి ఇలా చుట్టూరా రాసుకోవాలి. చుట్టూరా రాసుకున్న తర్వాత ఈ బొంబాయి రవ్వ మిశ్రమంలో బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఈ మిశ్రమం కనుక కొంచెం గట్టిగా ఉన్నట్లయితే ఇందులోకి కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి. కొంచెం పలచగా వచ్చినంత వరకు చూసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చెర్రీస్ కానీ కిస్మిస్ కానీ ఉన్నట్లయితే అవైనా వేసుకోవచ్చు. నా దగ్గర బాదం పప్పు ఉన్నాయి కాబట్టి అదొకటి వేసుకున్నాను. అలాగే ఇప్పుడు కేక్ గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. దాని మీద చాక్ చేస్తున్న బాదం పప్పుని ఇలా చల్లుకుంటున్నాను. ఈ మిశ్రమంని ముందుగా వేడి చేసుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నాను.
ఈ మిశ్రమంని 40 నిమిషాల దాకా ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని చాకుతో కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఒక పళ్ళెంలోకి పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు నేను కట్ చేయబోతున్నాను. చూడండి ఎంత స్పాంజీగా ఉంటుందో. ఇప్పుడు ఒకసారి మీరు కూడా బొంబాయి రవ్వతో కేక్ చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.